ఫ్రిడ్జ్ బాక్స్ ని ఇలా కూడా యూజ్ చేయొచ్చా? అసలు ఫ్రిడ్జ్ బాక్స్ ని ఎన్ని హోల్స్ ఉంటాయి, అసలు ఇది ఎలా యూజ్ అవుతుంది, ఒక అక్వేరియం కి ఫ్రిడ్జ్ బాక్స్ ని ఎలా యూజ్ చేయాలి, అండ్ ఇంకా అక్వేరియం లవర్స్ కి అయితే మెయిన్ ఫ్రిడ్జ్ బాక్స్ చాలా యూస్ అండ్ ఫిష్ ఫార్మ్ కూడా దీంతో మనం మెయింటైన్ చేయొచ్చు. సో హాయ్ హాయ్ మమ్, వెల్కమ్ టు మా పెట్స్ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే నేను ఇంత ముందు వీడియోనే చెప్పాను కదా మామ, ఫ్రిడ్జ్ బాక్స్ తోటి మనం చేద్దాం అక్వేరియం సంబంధించిందని. సో ఈ వీడియో అయితే దాని గురించే. అండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రిడ్జ్ బాక్స్ అయితే నేను సంపాదించేసాను. ఎప్పటి నుంచో నేనైతే దీనికోసం సెర్చ్ చేస్తున్నాను కానీ నాకైతే దొరకట్లేదు మామ. సో ఫైనల్లీ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే సంపాదించాను నేనైతేని. అండ్ ఈ ఫ్రిడ్జ్ బాక్స్ని ఏమేం చేసాం, అసలు ఒక ఫ్రిడ్జ్ బాక్స్తో మనం అయితే దాన్ని ఎలా అక్వేరియంగా చేంజ్ చేసుకుంటాం అని అసలు ప్రాసెస్ అనేది ఈ వీడియో చెప్తున్నాను. సో చివరిదాకా చూడండి వీడియో దయచేసి అందరూని. అండ్ చాలా ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ మన ఛానల్లో ఈ అక్వేరియం పెట్స్కి సంబంధించి అక్వేరియం అండ్ పెట్స్ డాగ్స్ గురించి అయితే వీడియోస్ ఉంటాయి. సో మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఈ ఫ్రిడ్జ్ బాక్స్ ఏంటంటే ఇది మీకు ఎక్కడ దొరుకుద్ది అంటే మెయిన్ స్క్రాప్ షాప్ ఉంటుంది కదా, అక్కడ దొరుకుద్ది. సో మాది ఎలాగో స్క్రాప్ షాపే కాబట్టి నేనైతే మా డాడీని అడిగితే మా డాడీ ఇది నాకు ఇచ్చారు. సో దీనికైతే ఎన్ని హోల్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఏంటంటే వైరింగ్ అయితే ఉంటుంది, మన ఫ్రిడ్జ్కి అయితే ఉండే వైరింగ్ అంతా తీసేశారు మా వాళ్ళు, క్లీన్ చేసి ఇదైతే ఇచ్చారు నాకు. సో దీన్ని అయితే నేను ఈ హోల్స్ అన్నిటిని ఎంసీ అయితే యూజ్ చేసి ఇవన్నిటిలోని ముందు పేపర్ పెట్టేసి తర్వాత ఎంసీ యూజ్ చేసి దాన్ని అయితే హోల్స్ని పూర్తి చేస్తాను. సో చివరిదాకా చూడండి. అండ్ ఈ వీడియో పూర్తిగా మీకైతే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో మొత్తంలోని. అండ్ ఇంకోటి హోల్స్ నేను మార్క్ చేసుకున్నాను, ఇది ఒక హోల్ అండ్ ఇంకోటి కింద ఇవన్నీ హోల్స్. దాదాపు ఈ ఫ్రిడ్జ్ బాక్స్ వచ్చి 7 హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లోజ్ చేయకపోతే మనకు వాటర్ అయితే లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ హోల్స్ అన్నిటిని మనం అయితే క్లోజ్ చేసుకోవాలి. నేనైతే మార్క్ చేసుకున్నాను, అసలు ఎక్కడ ఫస్ట్ వాటర్తో టెస్ట్ చేశాను. సో ఎక్కడైతే వాటర్ లీక్ అవుతుందో సో అదంతా నేనైతే కొన్ని చోట్ల అయితే వాటర్ లీక్ అవుతుంది. మీకు అదేమవుతుందంటే స్పాంజ్ అయితే చుట్టూరు ఉండే స్పాంజ్ టైప్ అయితే పాడైపోద్ది. సో దాన్ని అయితే మీరు ఖచ్చితంగా హోల్ అని ప్రతి చోటన అయితే ఎంసీ పెట్టండి. దాన్ని అయితే ఖచ్చితంగా మీరైతే హోల్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ ఫ్రిడ్జ్ బాక్స్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే నేను ఇంతకుముందు షార్ట్స్ చెప్పాను కదా, ఫిష్ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, వాటి ద్వారా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అయితే పేపర్ పెట్టాను చూడండి, అందులోని ఒక పేపర్ ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ అన్నింటిలో నేనైతే పేపర్ పెట్టేసాను, ఎందుకంటే ఎంసీ ఈక్వల్గా రావాలి మనకి. అందువల్ల నేనైతే పేపర్ పెట్టాను. మీరు కూడా ఇలాగే సేమ్ ట్రై చేయండి, పేపర్ పెట్టండి. అండ్ పేపర్ కొంచెం బెట్గా ఉన్నది అనేది పెట్టండి. అలాగే ఎంసీ నార్మల్గా మనకు బయట దొరికే ఎంసీలు తీసుకుని అండ్ ఇంకా అదైతే మిక్స్ చేసి మీరు ఇంకా ఈ ప్రాసెస్ చెప్పక్కర్లేదు, అదైతే మీరైతే ఎంసీ అయితే బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి దాన్ని అయితే పెట్టండి, అదైతే బాగా యూజ్ అవుద్ది. అండ్ ఈ ఫ్రిడ్జ్ బాక్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి చెప్పమంటారా, దీంట్లో అక్వేటిక్ ప్లాంట్స్ అనేది పెంచవచ్చు, అంటే అక్వేరియంలో వాటర్ ప్లాంట్స్ అనేవి పెంచవచ్చు. అండ్ అలాగే ఫిష్ బేబీస్ అయితే ఉంటాయి కదా, బ్రీడింగ్కి కానివ్వండి బేబీస్ అయితే గ్రో అవ్వడానికి దీనైతే మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి బాగా ఉపయోగపడేది ఎవరికంటే పెట్ షాప్స్ వాళ్ళకి కానివ్వండి, అండ్ ఆన్లైన్లో మేము ఇలా అక్వేరియం ఈ ఫిష్ బేబీస్ మీద సేల్ చేస్తాం అనుకున్న వాళ్ళకి కూడా ఇవైతే బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో నేనైతే ఇలా ఈక్వల్గా అయితే అప్లై చేస్తున్నాను బాగా మిక్స్ చేసి. అండ్ ఇదైతే ఈక్వల్ ఎక్కడైనా హోల్ ఉన్న చోట్లన మొత్తం ఒక 2 ఇంచెస్ వెడల్పుగా కూడా అప్లై చేయండి. అంటే హోల్ ఉన్న చోటు మాత్రమే కాకుండా ఒక 2 ఇంచెస్ ఎక్కువగానే మీరైతే అప్లై చేసుకుంటే మీకు అయితే వాటర్ లీక్ అవ్వడం అయితే ఉండదు. సో ఇది అప్లై చేసిన ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మీకైతే ఇదైతే ఆరిపోద్ది. ఆరిపోతే ఒక మంచి స్టోన్లా తయారవుతుంది మీకు, అక్కడైతే మీకు వాటర్ లీక్ అవ్వదు. మీరు ఒకవేళ ఇంకా తర్వాత దీన్ని ఒక 2-3 అవర్స్ తర్వాత దీంట్లో మళ్ళీ వాటర్ వేసి టెస్ట్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ నేనైతే అప్లై చేసింది మొత్తం మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే నేనైతే మొత్తం 7 హోల్స్ అయితే పూర్తి చేశాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో హ్యాండ్ అయిపోద్ది. సో ఈ వీడియోలో ఫుల్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోస్లో ఇంకా చాలా ఉన్నాయి, దీని మీద ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉంటాను. అండ్ అలాగే దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ దీని అయితే మెయిన్ ఒక 2-3 అవర్స్ వరకు డిస్టర్బ్ చేయకండి. అలాగే